మా సారా సత్తిగాడు వచ్చేసాడు. నానా మన సారా కలెక్షన్ పొజిషన్ ఏంటి నాన్న? చాలా డల్ అండి. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? అంటే జనం సారా తాగడం మానేసి తులస్తీర్థంగా తాగుతున్నారేట్రా? రేట్లు పెంచాం కదండి. అంత మాత్రాన అలవాటు పడ్డాడు మానేస్తాడట్రా? చూడు, ప్రతి తాగుబోతికి ఆస్తున్నా లేకపోయినా ఆలుంటది, దాని మేడలో తాళుంటది. ఆ తాళి తాకట్టెట్టుకుని ప్యాకెట్లు పంచడరా. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా మనం 250 ఎకరాల భూములు వాళ్ళకి అప్పచెప్పినాం. ఇప్పుడు ఆ 200 ఎకరాల భూములు వెనక్కి వస్తే మనం ఆ భూములు ఆక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి బఠానీలకు వచ్చేస్తాయి. మనం ఆ భూములు ఆక్షన్ పెట్టి అమ్ముకుంటే 15,000 కోట్లు ఉత్తగా పల్లి బఠానీలకు వచ్చేస్తాయి. భూములు అమ్మేసుకుంటే ఎల్ఎన్టీకి ఇచ్చిన 200 ఎకరాల భూములు తీసుకొని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం అమ్మేస్తే ఆ 15,000 కోట్లు వస్తాయి. అంటే జీరో వాల్యూ మీద నేను ఈ రాష్ట్రానికి ఒక 25-30 వేల కోట్ల రూపాయల ఆస్తిని నేను తీసుకొచ్చి పెడితే అభినందించకపోయారు కాళ్ళ కట్టబెట్టేది ఏందా ఇది? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా పాల్తు కోర్సు చేసాడు పోయి, ఓ హార్వర్డ్ పోయి అసలు భారతదేశం చరిత్రలో ఏకైక ముఖ్యమంత్రి అట ఈయనని పికప్ చేసిరట చదువురానోడు. రోజు అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది హార్వర్డ్, గదే కోర్సు మరి. ఇగో ఈయన ట్వీట్ చేసుకున్నాడు, భారతదేశ చరిత్రలో ఫస్ట్ ముఖ్యమంత్రి అట. వేసేసాడు, బాగా వేసేసాడు. ఊరికే పైసలు దండ చేసి మళ్ళీ ఏమంటాడు, స్కూల్లో ఏబిసిడీలు చదవకపోతే కాలేజీలో నేర్పరా? కాలేజీలో ఏబిసిడీలు నేర్పారండి. ఇప్పుడు నీకు స్కూల్ కు పోయేటప్పుడు ఒకవేళ ఏబిసిడీ రాలేదనుకో, కాలేజీకి పోయి నేర్చుకుంటావు కదా. ఇదేంటైతే అరే నీ అబ్బా హార్వర్డ్ ఏబిసిడీ నేర్చుకుని వచ్చింది. మనకి ఏం పని లేదు, హార్వర్డ్కి ఇంక ఏబిసిడీ చెప్తారా? స్కూల్లో చదువుకోకపోతే ఏబిసిడీలు కాలేజీలో పోయి చదువుకోమా? అంటే నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. చెప్పాలి కదా, మళ్ళా రాజశేఖర రెడ్డి పేరు ఖరాబ్ చేస్తాడు. వైఎస్ఆర్ 2, ఈయన వైఎస్ఆర్ అట, ఆయన వేం నరేందర్, ఆయనట కేవీపీ రామచంద్రరావు అట.